హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. సో ఇప్పుడే పుష్ప 2 మూవీ చూడడం అయితే జరిగింది. నాకైతే ఎర్లీ మార్నింగ్ షో అయితే దొరకలేదు, ఎందుకంటే ఇక్కడ సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. నేను 10ంటికి షో అయితే వెళ్ళాను. సో నేనైతే 2 గంటలకైతే బయటకైతే రావడం జరిగింది. సో మీరు ఎన్ని రివ్యూస్ చూసారో నాకైతే సంబంధం లేదు. సో నా రివ్యూ అయితే స్పీడ్ అండ్ షార్ట్ గా, గన్ షాట్ గా ఉంటుంది ఈ రివ్యూ చూసి మీరు సినిమాకు వెళ్ళాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నేను చాలా స్పీడ్ గా చెప్పేస్తా, చాలా షార్ట్ గా చెప్పేస్తా, ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. స్క్రీన్ ప్లే చాలా నీట్ గా ఉంటుంది నాది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ హై ఇస్తుంది భయ్య. మీకు ఎంత హై కావాలో అంత హై ఇస్తుంది పుష్ప. సో పుష్ప 2 సో జపాన్ లో అయితే స్టార్ట్ అవుతుంది. సో జపాన్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ స్మగ్లర్ అవుతాడు మన పుష్పరాజు. సో ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయ్యేటప్పుడు మన బన్వాసిన్ షికార్ వల్ల వచ్చే కష్టాలేంటి, ఆ సీఎం ద్వారా వచ్చే కష్టాలేంటి, అసలు ఫ్యామిలీని ఏ రకంగా లీడ్ చేసిండు, శ్రీవల్లిని ఏ రకంగా లీడ్ చేసిండు, అసలు ఈ ప్రాబ్లమ్స్ నుంచి పుష్పరాజు బయట ఎలా పడ్డాడు, ఆ స్మగ్లింగ్ ని ఏ రకంగా డీల్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ. ఇంతకు మించి స్టోరీ ఉండనే ఉండదు భయ్య. స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా నీట్ గా ఉంటది. అక్కడ కన్ఫ్యూజన్ కాకుండా నీట్ గా ఉంటది, చాలా స్లోగా కూడా ఉంటది. ఇక ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ హై ఇస్తుంది మీకు. పుష్ప ఆ సాంగ్ దగ్గర నుంచి మాట్లాడుకున్నట్టయితే, తర్వాత ఇంటర్వెల్, తర్వాత చేసింగ్ సీక్వెన్స్, తర్వాత అల్లు అర్జున్ యాక్టింగ్. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ ఈ సినిమాకి 100% కాదు 1000% పర్ఫార్మెన్స్ అయితే కొట్టేశాడు. ఇంకో నేషనల్ అవార్డు ఇచ్చినా కానీ తప్పు లేదు, అంటే ఆ రేంజ్ లో చేశాడు. నాకు తెలిసి ఇంకో నేషనల్ అవార్డు రెడీ చేసుకుంటే బెస్ట్ ఏమో నాకైతే అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ హై, ఎందుకంటే ఎలివేషన్స్, ఆ డైలాగ్స్, ఆ ఫేస్ ఆఫ్ సీన్స్, ఆ యాటిట్యూడ్, ఆ స్వాగ్, ఇక ఈ ఒక నార్మల్ ఆడియన్స్ కి ఎంత కావాలో అంతకు మించి హై అయితే ఫస్ట్ హాఫ్ లో ఉంటది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ స్టోరీ అయితే రన్ అవ్వదు. ఇక ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ నుంచి కొన్ని ఎలివేషన్స్, కొంచెం మెల్లమెల్లగా స్టోరీస్కి ఎంటర్ అవుతారు. ఇక ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ 20 మినిట్స్ అయితే ఇంటర్వెల్ అయితే అసలు కామెడీగా ఉంటది. అదే కామెడీ ఒక రేంజ్ లో అయితే ఉంటది. ఇది రాబై ఇంటర్వెల్ అనే విధంగా ఉంటది. ఆ ఫహద్ ఫాసిల్ అల్లు అర్జున్ కి మధ్య వచ్చే ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ కి అయితే దండం పెట్టిన తప్పు లేదు భయ్య. ఆ ఇంట్రో, ఆ ఇంటర్వెల్, ఆ పుష్ప సాంగ్, అల్లు అర్జున్ యాక్టింగ్, ఫస్ట్ హాఫ్ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ ఇది. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఆ లారీ చేసింగ్ సీక్వెన్స్ ఉంటది భయ్య. ఇక దానికి అసలు ఎంత చెప్పినా తక్కువే. ఇక సెకండ్ హాఫ్ అయితే మెయిన్ స్టోరీకి ఎంటర్ అయిపోతారు. అసలు ఆ స్మగ్లింగ్ జరిగేటప్పుడు ఫహద్ ఫాసిల్ ఏ రకంగా పుష్పరాజుని కష్టపెడతాడు, పుష్పరాజు ఫహద్ ఫాసిల్ని ఏ రకంగా కష్టపెడతాడు, అంటే బన్వాసిన్ షికావతిని ఏ రకంగా కష్టపెడతారు అనేది ఫుల్గా సెకండ్ హాఫ్ లో అయితే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే స్టఫ్. ఇక జాతర సీన్ లో వచ్చే సాంగ్, 2 సాంగ్స్, జాతర సీన్ లో వచ్చే ఆ అల్లు అర్జున్ ఆ పూనకాలు వచ్చి చేసిన డాన్స్, ఆ ఫైట్, అసలు అల్లు అర్జున్ క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి భయ్య. ఇక అసలు సెకండ్ హాఫ్ నట విశ్వరూపం అసలు ఉగ్ర తాండవం చేస్తాడు. నిజంగా అమ్మవారు అల్లు అర్జున్ లోపలికి నిజంగానే వచ్చిందేమో అన్న ఫీలింగ్ అయితే ఆ జాతర సీక్వెన్స్ లో అయితే ఉంటది. ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇంటర్వెల్ అంటారు సరే, క్లైమాక్స్. ఇక క్లైమాక్స్ నెవర్ బిఫోర్ క్లైమాక్స్ ఇన్ ఇండియన్ సినిమా. ఒక టాప్ 5 క్లైమాక్స్లు ఉంటే ఈ టాప్ 5లో ఈ పుష్ప 2 ద క్లైమాక్స్ ఉంటది. అంటే ఆ రేంజ్ లో ఉంటది. అసలు పూనకాలు వచ్చి చచ్చిపోతామేమో అనిపించింది. కానీ బీజిఎం అసలు డిఎస్పి మనకు పార్ట్ 1లో ఎంత తక్కువ ఇచ్చాడో ఇంతకు 100 రేట్లు 200 రేట్లు ఎక్కువ ఇచ్చేశాడు. అసలు క్లైమాక్స్ లో వచ్చే బీజిఎం అయితే అసలు ఉగ్ర తాండవం, డిఎస్పి ఉగ్ర తాండవం. ఇక అంతే. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే పిచ్చెక్కిపోతారు భయ్య. ఇక పార్ట్ 3 కూడా ఉంది. ఒక మైనస్ ఏంటంటే స్టోరీ అనేది ఎక్కువగా లేదు. ఇక ఆ తర్వాత మనకు పార్ట్ 2 గురించి ఫస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. సో తిరుపతి జైలు నుంచి పుష్పరాజు తప్పించుకున్నాడు, బుల్లెట్ల గాయాలతో తప్పించుకున్నాడు, శేషాచలం అడవుల్లో గాలింపు చర్యలు జరుగుతుంది అంటారు కదా. సో అదేది కూడా ఇందులో ఉండదు. మేబీ పార్ట్ 3కేమో, సో పార్ట్ 3లో ఉంటుందేమో. సో ఏంటో అసలు అర్థం కాదు. పార్ట్ 3కి సంబంధించిన గ్లిమ్స్ ఫస్ట్ పుష్ప 2 దగ్గర నుంచి ఫస్ట్ అదే వదిలారు. మేబీ అది పార్ట్ 3లో ఉంటుందేమో. ఇది భయ్య ఓవరాల్ గా అల్లు అర్జున్ నట విశ్వరూపం. గవర్నమెంట్ ఇంకొక నేషనల్ అవార్డు రెడీ చేసుకోవాలి. 100కి 100% అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వస్తుంది. ఓవరాల్ గా పుష్ప 2 బ్లాక్ బస్టర్. ఇరక్కొట్టే